సినిమా ఇండస్ట్రీ అనే కాదు. బయటైనా సరే మన నార్మల్ జీవితాల్లో గూడా అహంకారంతో, ఒళ్ళు పొగరుతో ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఏదో ఒక స్థాయికి, ఏదో ఒక అంశానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ పతనం అనేది స్టార్ట్ అవుతుంది. లేదా ఒక గట్టి దెబ్బ తగిలి నలుగురిలో వీళ్ళు చూపించిన అహంకారం ఆవిరైపోయి నీళ్లు చల్లిపోయేటువంటి పరిస్థితికొస్తుంది. ఈరోజు తెలుగు సినిమా చరిత్రలో అందరూ గుర్తుపెట్టుకునేటువంటి సిట్యుయేషను. ఎందుకంటే, ఒక 'బాహుబలి' లాంటి సినిమా మనకు రాలేదు. లేకపోతే 'రాజమౌళి' ఇంకొకసారి ఆస్కార్ ఏమీ కొట్టలేదు. లేదా ఇంకొక వ్యక్తి ఎవరో వెళ్లి ఆస్కార్ కొట్టడం లాంటివి చేయలే. కానీ, తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కాంటెంట్ ఈజ్ ది కింగ్. కంటెంట్ మాత్రమే మహారాజు అనేటువంటి అంశం మరొకసారి ప్రూవ్ అయినటువంటి సందర్భం ఇది. నాకు థియేటర్లున్నాయి, నా దగ్గర స్టార్ హీరో ఉన్నాడు అని ఎ ఎగిసి ఎగిరి పడినటువంటి డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వీళ్ళందరికీ కూడా ప్రశాంత్ వర్మ అని ఒకే ఒక్క వ్యక్తి చేతులు కట్టుకొని హుందాగా నిలబడి సమాధానం తన సినిమాతో చెప్పాడు. తన కాంటెంట్‌తో చెప్పాడు. సినిమా థియేటర్‌లో ఈరోజు 'హనుమాన్' సినిమా చూస్తున్న వాళ్ళు ఆఖరి 5 నిమిషాలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కడికి. గూస్ బంప్స్. కానీ అదే యువతల పక్క ఉన్నటువంటి ప్రశాంత్ వర్మకి ఎదురుగా నిలబడింది, అవతల నిలబడింది హేమీలు నిలబడ్డారు. టాప్‌లో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నిలబడ్డాడు. అంతే లెవెల్‌లో త్రివిక్రమ్ నిలబడ్డాడు. అంతే లెవెల్‌లో ప్రొడ్యూసర్ నాగవంశి నిలబడ్డాడు. అట్లాగే దిల్ రాజు నిలబడ్డారు. కానీ రిజల్ట్ ఈరోజు కంటెంట్‌ని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. హౌస్‌ఫుల్ బోర్డులన్నీ కూడా హనుమాన్‌కే పడుతున్నాయి. కేవలం ఇవాళే రిలీజ్ అయ్యాయి 2 సినిమాలు. రానున్న వారం రోజుల్లో ఈ 2 సినిమాల కలెక్షన్స్‌ని చూస్తే కేవలం 25,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్నటువంటి 'హనుమాన్' ఒక పక్క, ఇంకొక పక్క 135,00,00,000 వరకు బిజినెస్ చేసినటువంటి 'గుంటూరు కారం'. ఈ 2 సినిమాలని ఒక్కసారి చూస్తే కంపారిటివ్‌గా ఇదొక 50,00,00,000 పైన కలెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది 135,00,00,000 వరకు కూడా చేరుకోవడంలో ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంది. సో, పెట్టిన దానికి లేదా అమ్మిన దానికి డబల్ లేదా త్రిపుల్ సంపాదించే లెవెల్‌లో ఇదుంటే, పెట్టి అమ్మినది కూడా వచ్చేటువంటి గ్యారంటీ లేని పరిస్థితిలో 'గుంటూరు కారం' ఉంది. ఎవరినో కించపరచడం కాదు ఇది. ఆ ప్లేస్‌లో నాకు చాలా ఇష్టమైన 'చిరంజీవి' అంటే నాకు ఇష్టం. 'పవన్ కళ్యాణ్' అంటే ఇష్టం. 'మహేష్ బాబు' అంటే కూడా నాకు చాలా ఇష్టం. అయినా కానీ ఆ ప్లేస్‌లో ఏ హీరో ఉన్నా కూడా ఇట్లాగే మాట్లాడతా. ఎందుకంటే అహంకారపు ధోరణి. మా సినిమా వస్తోంది, మీ సినిమా రాకూడదు. మేము థియేటర్లని మేము మోనోపోలీగా మాకు మాత్రమే మేము తీసిన సినిమాలు, మేము డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలి. మీవేవి అవ్వకూడదు అనేటువంటి ఒక అహంకారపూరిత ఒళ్ళు పొగరు ధోరణి ఏదైతే ఉందో దానిని నించోపెట్టి దవడ పగలగొట్టాడు ప్రశాంత్ వర్మ ఈరోజు తన కాంటెంట్‌తో. ఏ రోజు బయట ఒళ్ళు పొగరుగా మాట్లాడలా. ఈ లిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ నలుగురిలో ఇద్దరు మనుషులు ఖచ్చితంగా యాటిట్యూడ్‌తో మాట్లాడేటువంటి సందర్భాలున్నాయి. కానీ ప్రశాంత్ వర్మ ఎక్కడా కూడా లైన్ దాటలేదు. ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడుగుతాడు, మీ సినిమాని ఒక సైకిల్ అనుకుంటే, ఆ సైకిల్ వచ్చి రోడ్డు మీద ఒక చోట ఆగితే, రోడ్డు ఖాళీగా ఉందని, అదే ప్లేస్‌లో కొద్దిసేపటికి 2 పెద్ద కార్‌లొచ్చి ఆగితే, దాంతో పాటు ఒక 2 బళ్ళొచ్చి ఆగితే, మీరు పక్కకి జరగండి నేను ముందే వచ్చాను కదా అంటే, కరెక్టేనా అని అడుగుతాడు. కరెక్టే. రోడ్డు మీద నేను సైకిల్ ఏసుకొని ముందుకి వెళ్ళాను. నన్ను పక్క నుంచి వెళ్ళొచ్చు కారు. నన్ను గుద్దుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను అక్కడి నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరం గూడా లేదు గదా! అదే సినిమాలో గూడా వర్తిస్తుంది గదా! ఇదే మాట ప్రశాంత్ వర్మ అడిగినప్పుడు, కనీసం నేనిప్పుడు చెప్పినంత యాటిట్యూడ్‌తో గూడా అతను సమాధానం చెప్పలా. నేనైతే అక్కడే ఉంటానండి. కొన్నిసార్లు సైకిల్ వల్ల కార్‌లకు కూడా సొట్టపడినటువంటి సందర్భాలున్నాయి. సైకిల్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడని చాలా పొలైట్‌గా ఆన్సర్ చేశాడు. కానీ తెర మీద అతను చూపించినటువంటి సమాధానం ఏదైతే ఉందో, 'గుంటూరు కారం' సినిమా చూసి 'హనుమాన్' చూడండిరా నాయనా. 'హనుమాన్' చూసి 'గుంటూరు కారం' చూస్తే మీకు జన్మలో ఆ సినిమా 'గుంటూరు కారం' కొంచెం కూడా నచ్చదు అని దండం పెట్టి అడుగుతున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఆ రకమైనటువంటి సిట్యుయేషన్‌ని, ఆ రకమైన ఒక గొప్ప ఔట్‌పుట్‌ని తీసుకురాగలిగాడు ప్రశాంత్ వర్మ. ఆఖరి 5 నిమిషాల్లో క్రియేట్ చేసిన వీఎఫ్ఎక్స్ గాని, స్టార్టింగ్ నుంచి మనల్ని సినిమాతో 'హనుమాన్‌తో' అటాచ్ చేసినటువంటి అంశాలు గాని, అంటే ఎన్నో వేల సంవత్సరాలుగా రాముడు బతికి ఉన్నాడు నమ్మేటువంటి ఈ భూమి మీద ఈ భూమిలో ఉన్నటువంటి ప్రజల నమ్మకాలని తీసుకొని అతను అల్లుకున్నటువంటి కథ గాని, కొన్ని క్యారెక్టర్‌లని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి అంశం గాని, విభీషణుడిని డైరెక్ట్‌గా రంగంలోకి దించినటువంటి అంశం గాని, ఆఖరి నిమిషంలో 5 నిమిషాల్లో అతను క్రియేట్ చేసినటువంటి వండర్ గాని, ఇవన్నీ చూసి ఏంటి ఈ సినిమానా 'దిల్ రాజు' ఆపుదాం అనుకుంది. ఆయన ఆపుతున్నాడు, గ్యారంటీగా ఆపాడని నేను అనట్లా. ఒక టాక్ వచ్చింది.
సో, ఈ సినిమా నా 'దిల్ రాజు' ఆపుదాం అనుకుంది. ఈ సినిమాకి ఎగనెస్ట్‌గా నా 'నాగవంశి' యాటిట్యూడ్ చూపించింది. 'మహేష్ బాబు', 'త్రివిక్రమ్' ఎంత ఒక అహంకారపూరిత ధోరణి ఈ సినిమా మీద చూపించారా అని ఎంతోమంది ఈరోజు 'హనుమాన్' చూసిన తర్వాత బయటికి ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారు థియేటర్స్ దగ్గర. మైక్ పెడితే పబ్లిక్ టాక్‌లో కూడా అదే మాట్లాడుతున్నారు. ఈరోజు థియేటర్లకి హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి 'హనుమాన్‌కి'. ఇంకొక 2, 3 రోజులు ఆడుతుందేమో 'గుంటూరు కారం' మన ఫెస్టివల్ టైము అండ్ ఆల్సో మహేష్ బాబు ఇస్ ఎ స్టార్ హీరో. సో, డెఫినెట్లీ ఆడుతదేమో. కానీ లాంగ్ రన్ హనుమాన్‌కి ఉంటుంది. అండ్ హనుమాన్ గుంటూరు కారంని కొట్టినటువంటి ఈ రకమైన దెబ్బ ఏదైతే ఉందో కాంటెంట్ పరంగా అవతల మహేష్ ఉన్నాడా, యువతల ప్రశాంత్ వర్మ ఉన్నాడా అని చెప్పట్ల నేను. యువతల ఒక చిన్న డైరెక్టర్ అయ్యుండి త్రివిక్రమ్, అవతల ప్రశాంత్ వర్మ కూడా ఇదే యాటిట్యూడ్ చూపించి ఒక పెద్ద డైరెక్టర్ అయ్యుంటే, ఒక స్టార్ హీరో ప్రభాసో, అల్లు అర్జునో, పవన్ కళ్యాణో, ఎన్టీఆరో, రామ్ చరణో, మహేష్ బాబు ఇట్లా వీళ్ళెవరితోనో ఇదే ప్రశాంత్ వర్మ అటేపు వెళ్ళి ఇదే గేమ్ ఆడుంటే ఇదే మాట నేను త్రివిక్రమ్ సపోర్ట్ చేస్తూ నిలబడేవాడిని. ఇఫ్ హీ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ కంటెంట్. సో, ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ మారాలి వీళ్ళలో. మోనోపోలిస్టిక్ మెంటాలిటీలు క్రియేట్ చేసి, మేము తీసిన సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వాలి, మేము చెప్పిన చోట మాత్రమే మిగతా వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనేటువంటి ఒక మాఫియా ధోరణి పోవాలి, మోనోపోలిస్టిక్ యాటిట్యూడ్ పోవాలి. ఏ రంగంలో అయినా సరే ఒక వ్యక్తి చేతిలోనే మొత్తం సరంజామా ఉంటే ఎట్లా ఉంటుంది? అసలు ఏ రకమైనటువంటి ఛాన్స్ ఉంది? ఇప్పుడు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఉంది. నా దగ్గర ఇక్కడ కనపడుతుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కంఫర్ట్ వాడు మాత్రమే ఈ ఈ సర్ఫ్ గానీ, రిన్ గానీ ఏమీ లేకుండా కంఫర్ట్ వాడు మాత్రమే తయారు చేస్తున్నాడండి. ఈ ప్రొడక్ట్‌ని ఏదైతే ఈ బట్టలు క్లీన్ చేసేటువంటి ప్రొడక్ట్ ఉందో పౌడర్, అది వాడు మాత్రమే తయారు చేస్తున్నాడు. కంఫర్ట్, రిన్, సర్ఫ్ ఎక్సెల్ ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వట్ల. అప్పుడు అది ఎంత పెద్ద మోనోపోలిస్టిక్ ఫర్మ్ అవుతుంది. వాడు ఏ ప్రైస్ చెప్తే దానికే మనం కొనుక్కోవాలి కదా! ఆ రకమైనటువంటి మోనోపోలిస్టిక్ అట్మాస్ఫియర్ అనేది ఏ రంగంలో కూడా ఉండకూడదు ఇండియాలో. ఏ దేశంలోనూ ఉండకూడదు. డెమోక్రటిక్ కంట్రీ ఇది. సో, ప్రైవేట్ రంగాల్లో అసలు ఉండకూడదు. గవర్నమెంట్ రంగంలో ఉన్న గవర్నమెంట్‌ని క్వెషన్ చేస్తాము. గవర్నమెంట్ కూడా అందరికీ సమానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తుందని అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం కదా! కానీ ప్రైవేట్ యాటిట్యూడ్‌లో ఎవరైతే థియేటర్స్ అన్ని గంపగొత్తుగా తమ దగ్గరే పెట్టుకుంటారో, అప్పుడు వాళ్ళు చెప్పిందే బయటకు వస్తుంది తప్ప సరైనటువంటి కంటెంట్ ఎక్కడొస్తుంది బయటికి? సో, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని తొక్కకూడదనేటువంటి బుద్ధి ఇప్పటికైనా వీళ్ళందరికీ రావాలి, తెలియాలి. ముఖ్యంగా ఈ అహంకారపూరిత ధోరణి పోవాలి. సినిమా మీరు ఏంటది సింపతి కోసం ప్రశాంత్ వర్మ ఈ డ్రామాలు ఆడుతున్నాడు అన్నవాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి ఈ సినిమా చూసి. 'హనుమాన్' సినిమా థియేటర్‌లో చూసి ప్రశాంత్ వర్మ సింపతి డ్రామా ఆడాడు అన్న ప్రతి వెధవ తల దించుకునేలాగా ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని ఇచ్చాడు ప్రశాంత్. ఈరోజు అతన్ని అప్రిషియేట్ చేయాలి మనందరం కూడా. అట్లాగని త్రివిక్రమ్‌నో, మహేష్‌నో, దిల్ రాజునో, నాగవంశినో తక్కువ చేయడం కాదు. అహంకారపూరిత ధోరణి ఎవ్వరికీ ఉండకూడదు. రేపు ప్రశాంత్ వర్మ కూడా ఒక గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఒక ప్రశాంత్ నీల్ అంత అవుతాడు, ఒక రాజమౌళి అంత అవుతాడు, లేదంటే వివి వినాయక్ లాగా వెనక్కి వెళ్ళిపోతాడు. సో, అతను కూడా ఒక రేంజ్‌కి వెళ్ళినప్పుడు అతను కూడా ఈ అహంకారపూరిత ధోరణి చూపిస్తే మనం దాన్ని కూడా ఖండించాలి. ఇది ఓవరాల్ నేను చెప్పదలసినటువంటి అంశం ఇది. మోనోపాలిస్టిక్ యాటిట్యూడ్, మాఫియా కైండ్ ఆఫ్ సిచ్యువేషను ఏ ఇండస్ట్రీలో ఉండకూడదు. జనాలు ఎక్కువగా ఎగబడి చూస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో అసలే ఉండకూడదు. ఏ ఇండస్ట్రీలో కూడా మోనోపాలిస్టిక్ అట్మాస్ఫియర్ అనేది ఉండకూడదు. అది రాజ్యాంగానికి, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్‌కే విరుద్ధము. సో, నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఒక హీరోకో లేకపోతే ఒక డైరెక్టర్‌కో కాకుండా అందరినీ పరిగణలో తీసుకొని మాట్లాడినటువంటి మాటలు. ఇది మహేష్‌నో, త్రివిక్రమ్‌నో ఎవరినో తక్కువ చేయటం కాదు. ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే మనం డెఫినెట్లీ ఖండించాలి. ఆ అహంకారపూరిత ధోరణి ఇట్లాంటి విజయాలనే నమోదు చేయాలని కోరుకుందాము. అహంకారం మీద ప్రశాంత్ వర్మ చూపించినటువంటి విజయం. ఈ ప్రశాంత్ వర్మని మెచ్చుకునే ప్రతి ఒక్కరు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. చూసి వెళ్ళిపోకండి. ప్రశాంత్ వర్మ సాధించినటువంటి విజయాన్ని వెళ్ళి థియేటర్‌లో చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఎథిస్ట్‌ని. నాకు అసలు దేవుడి మీదే నమ్మకం లేదు. కానీ నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. సో, అంత అద్భుతమైనటువంటి సినిమా తీశాడు అతను. డెఫినెట్లీ వీడియోని షేర్ చేయండి. వీళ్ళ అహంకారపూరిత ధోరణి పట్ల ప్రజల యాటిట్యూడ్ ఎట్లా ఉందో తెలియజేసేలాగా కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.